ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోనే ఎస్సీ వర్గీకరణ మరి ఆ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందరికీ అనుకూలంగా మరి గతంలో ఏదైతే మాట ఇచ్చారో మన ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే లోకేష్ బాబు యువతరంలో మరి నిన్న జరిగినటువంటి ఈ బిల్లుని అందరికీ అందించాలనే ఉద్దేశంతో మహాకూటంలోనే ఈ రిజర్వేషన్ ఫలాలు అందరూ కూడా పంచడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్ని విభజన చేస్తూ ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా ఉపకులాలుగా విడదీసి మరి ప్రతి కులానికి కూడా రిజర్వేషన్లు ప్రాతిపదికంగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఈరోజు మహాకూటంలోని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. అందరూ కూడా రేపొద్దున్న భవిష్యత్తులో ఆర్థికంగా బలపడాలని, ఉద్యోగరీత్యా కూడా లబ్ధి పొందాలని రిజర్వేషన్ పరంగా ఉపకులాల్లో ఉన్నటువంటి అన్ని కులాల్లో వెనుకబడినటువంటి కులాలకి అంటే ఎస్సీ రిజర్వేషన్లోని ఎస్సీలే కాకుండా మాదిగ దండోరా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మిగతా రెల్లు కులాలు కానీ మాదిగలు కానీ ఎస్సీ కులస్తులు కానీ ఇవన్నింటినీ కూడా విభజించి వాళ్ళకి మరి కుల ప్రాతిపదికంగా వచ్చే రిజర్వేషన్లన్నీ కూడా నిష్పత్తుల్లో పంచడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా ఆనందంగా వచ్చే రోజుల్లో మేము కూడా ఉద్యోగం సంపాదించుకునే ఇది ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇలాంటి అవకాశం ఎప్పటి నుంచో మరి మన మాదిగ దండోరా దాన్ని మొదలుపెట్టిన ఒంగోలులో ఎక్కడ స్టార్ట్ చేసి మన కృష్ణ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన స్ఫూర్తితో ఈరోజు ఈ రిజర్వేషన్లన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఆయన నిరంతరం కూడా కష్టపడుతూ ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రధానమంత్రి దృష్టిలో కూడా పెట్టి ఈ రిజర్వేషన్ని పెట్టమని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించినట్టు విజయం అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. మరి మందాకృష్ణ గారు ఆయన ఆరోగ్యం బాగోకపోయినప్పుడు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ మరి కులాలన్నింటికి కూడా న్యాయం జరగాలని ఆయన చేసినటువంటి ఫలితమే ఈరోజు రిజర్వేషన్లు విభజన అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా మహాకూటమే ఈ రిజర్వేషన్కి ఒక నిదర్శనం. రేపు జరగబోయే డిఎస్సిలో కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆ రిజర్వేషన్ నిష్పత్తుల ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పడం సంతోషకరం అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. రానున్న రోజు ముఖ్యంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ అనేటువంటిది దీనికి సంబంధించి వేసి దానికి టైం లిమిట్ కూడా పెట్టి ఆ టైం బాండ్ పెట్టిన లిమిటేషన్లోనే వర్గీకరణ అనేటువంటి దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఈరోజు క్యాబినెట్ అనేటువంటి రాష్ట్ర క్యాబినెట్ అనేటువంటిది ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ వెంటనే 2-3 రోజుల్లో గవర్నర్ గారి ద్వారా కూడా ఆర్డినెన్స్ అనేటువంటిది ఇష్యూ చేయడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికీ కూడా అనౌన్స్ చేసేసారు. డేటు కూడా 2 రోజుల్లోనే జరిగిపోవచ్చండి. దీనికి సంబంధించి ఎంత కమిట్మెంట్తో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఈ వర్గీకరణ ప్రతిఫలాలు పొందినటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా వారి జీవితాంతకాలం కూడా గుర్తుంచుకుంటే అని తెలియజేసుకుంటున్నాను. ఈ వర్గీకరణకు సంబంధించి కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా. అందరికీ నమస్కారం. నా పేరు ఎలకా మల్లిబాబు. నేను అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. ముందుగా ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోసం క్యాబినెట్ ఆమోదించిందో ఆమోదం తెలిపినందుకు మన కూటమి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2000 నుండి 2004 సందర్భంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు మానేశ్వరి మందాకృష్ణ గారి పోరాట ఫలితం ఏదైతే ఉందో ఈదిమూడు గ్రామంలో ఏదైతే పోరాటం కొనసాగించారో అప్పటి నుండి ఎంఆర్పిఎస్ అనే ఒక బ్రాండ్తో మందాకృష్ణ మాది గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గరయ్యి
ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ మాకు చాలా అవసరం, మీరు చేయాల్సి ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే చెప్పున్నారో చెప్పిన మరుక్షణం నుండి కూడా మానేశ్రీ మందాకృష్ణ గారి పిలుపు మేరకు ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 2000 నుండి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చేయడం జరిగింది. చేసినప్పుడు 2000 నుండి 2004 మధ్యలో 20,000 ఉద్యోగాలు అచ్చంగా మాదిగలకే వచ్చినాయి అని చెప్పేసి సగౌరవంగా మేము చెప్పుకుంటున్నామండి. అలాగే దాని తర్వాత వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ని కోర్టు కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత కూడా ఈ పోరాటం అనేది ఎక్కడ ఆగకూడదని చెప్పేసి మందాకృష్ణ గారి పోరాటం అలా కొనసాగుతూనే ఉంది. కొనసాగుతున్న పోరాటాన్ని పెద్దలు ఎవరైతే ఏబిసిడి వర్గీకరణ నేను చేస్తాను అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందో రాష్ట్రాల వారీగా కూడా ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ముందుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేసింది. నిన్న మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మంత్రులందరూ కలిసి గౌరవ మంత్రులందరూ కూడా ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలియజేశారు. ఈ ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలియజేయడం వల్ల దళిత కుటుంబీకులమైన మేము, దళితవాదులమైన మేము ఆ జన్మాంతం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.